నల్గొండ జిల్లాలో రేపు జరగబోయే సీఎం భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. రేపు ఉదయం ఏదైతే నల్గొండ జిల్లాలో 13,000 కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాల మైదానంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మీకు సభా ప్రాంగణానికి నల్గొండ జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ, ఆర్డీఓ, ఇతర అధికారులు కూడా చేరుకొని పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా రెండు వైపులా కూడా స్టేజ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి పడుతుంది. ఒక ప్రజలు కూర్చోడానికి కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు మాత్రం కూడా భారీ ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లాకు వరాల జల్లులు కురిపిస్తారా, ఎలా ఉండబోతుంది అనేది కూడా మొత్తం కూడా అందరికి ఆసక్తి కనబడుతుంది. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు మాత్రం ఒక జోష్ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ఏం మాట్లాడతారు, నల్గొండ జిల్లాకు నిధులు కేటాయిస్తారా, ఎట్లా ఉండబోతుంది, ఇంకా సంక్షేమ పథకాలను ఏ విధంగా వివరిస్తారు, సంక్షేమ పథకాలు ఇక వేరే సంక్షేమ పథకాలు ఇంకా ఏమన్నా ప్రవేశపెడతారా అన్న కోణంలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఉన్నది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సంబంధించి ఏమైనా నిధులు వస్తాయా, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి దిశగా ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తారా అనేది కూడా రేపు ముఖ్యమంత్రి ఏమన్నా చెప్పబోతారా అనేది కూడా నల్గొండ జిల్లా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా మరొక పక్కన చూస్తే నిరుద్యోగులకు సంబంధించి మొత్తం కూడా నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు కూడా రేపు జరగబోయే సభకు వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. నిరుద్యోగులకు ఏమైనా శుభవార్త దొరుకుతుందా అనేదాన్ని కూడా వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ప్రజలు మాత్రం నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం వరాల జల్లులు కురిపిస్తారా, ఎట్లా ఉండబోతుంది రేపు సభ దాని మీద కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ నల్గొండ జిల్లాలో వాతావరణం కొద్దిగా మేఘావృతమై ఉన్న ఆ నేపథ్యంలో రేపు కూడా ఇదే విధంగా ఉంటే చిరుజల్లులు కూడా వర్షం పడితే షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం కూడా ఉండబోతాయని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ముఖ్యమంత్రి రేపు హెలికాప్టర్లో కూడా ఈ కనగల్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుండి నల్గొండకు వచ్చి మళ్ళీ సాయంత్రం రిటర్న్ హైదరాబాద్కు వెళ్ళే సమయం చీకటి పడుతున్న క్రమంలో కూడా రేపు ఏమైనా వాతావరణం అనుకూలించకపోతే హెలికాప్టర్లో వెళ్ళిపోతారా, లేకపోతే రోడ్డు మార్గంలో వెళ్ళిపోతారని ఒకసారి ఏది ఏమైనా కూడా రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు మాత్రం నల్గొండ జిల్లాలో పూర్తి ఏర్పాట్లు చేశారని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా అన్ని అధికారులు ఎప్పటికప్పటికి మినిట్ టు మినిట్ ఇక్కడ నుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను సక్సెస్ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.